అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు దాడి. రచన బి రాజేశ్వరి గారు. చదువుతున్నది దేవి. ఇది కూడా ఒక సస్పెన్స్ కథ. ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్దామా? మా ఇంట్లో మన పెళ్ళికి ఒప్పుకోవడం లేదు, తల వంచుకొని మెల్లగా చెప్పింది శ్రీదేవి. వాసు అటువైపు సూటిగా చూశాడు. ఇది మనం ముందుగానే ఊహించిందే కదా, అది మన వివాహాన్ని ఆపదు. నేను చెప్పిందే సరైన మార్గం. శ్రీదేవి కళ్ళెత్తి అతని వంక చూసింది. అదేంటో ఆమెకు తెలుసు. అంత క్రితం ఎన్నోసార్లు అతను చెప్తున్నాడు. కానీ ఆమె స్త్రీ మగాడిలాగా సంఘాన్ని లెక్క చేయకుండా కట్టుబాట్లను తెంచుకోవడం ఆమె ఊహకు కూడా రాని విషయం. ఇద్దరం ఉద్యోగాలు చేసుకుంటున్నాం, ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నాం. దాదాపు 5 ఏళ్లుగా ఇదే ఆఫీస్లో పనిచేస్తున్నాం. మన మధ్య అరమరికలు కానీ రహస్యాలు కానీ లేవు. కేవలం మూర్ఖత్వంతో పెద్దవాళ్ళు కాదన్నంత మాత్రాన పెళ్లి మానేస్తామా అన్నాడు వాసు. నా తర్వాతి వాళ్ళు ఇద్దరు ఆడపిల్లలే కావడం వల్ల నా దురదృష్టం. వాళ్ళ పెళ్ళిళ్ళు నా మూలంగా కాకుండా పోతాయని మరి వాళ్ళ భయం. కులాంతర వివాహాల గురించి అందరూ లెక్చర్లు దంచేవాళ్లే, కానీ ఆచరణకు వచ్చేసరికి అందరికీ చిన్నచూపే. మన సమాజం ఇంకా పాత సాంప్రదాయాల్ని కట్టుబాట్లని పట్టుకొని వేలాడుతూనే ఉంది. అది మర్చిపోతున్నాం వాసు. దేవి, డొంక తిరుగుడు వ్యవహారం అంటే నాకు నచ్చదని నీకు కూడా తెలుసు. నేను స్ట్రైట్ ఫార్వర్డ్. మీ నాన్నగారు నీ వివాహానికి ఎందుకు వ్యతిరేకిస్తున్నాడో నీకు ఈ పాటకే అర్థమై ఉంటుంది. మీ చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళు కాకుండా పోతాయని ఆయన భయపడుతున్న మాట నిజమే, నేను ఒప్పుకుంటాను. కానీ అది పరువు భయం కాదు, ఆర్థిక భయం. శ్రీదేవి వెంటనే మాట్లాడలేకపోయింది. ఏం మాట్లాడుతుంది? అతను చెప్పిన దాంట్లో అతిశయోక్తి ఏమీ లేదు. తనని అతనితో పెళ్లికి అభ్యంతరం చెప్తున్న కారణం డబ్బే. ఎన్నాళ్లుగా తన జీతం ఇంటి ఖర్చులకి యథేచ్ఛగా వాడేస్తున్న తండ్రికి ఇది కోలుకోలేని దెబ్బ. ఒక్కసారిగా తన ఇంటి ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తం అవుతుంది. అటు తండ్రిని ఒప్పించనూ లేదు, అటు మనసిచ్చిన వాసుని వదులుకోనూ లేదు. ఆమె మనసులో అసంఖ్యాకమైన ప్రశ్నలు. తను ఇప్పుడు ఏం చేయాలి? తెగించి పెళ్లి చేసుకుంటే తన వాళ్ళందరికీ దూరమైపోవడమే కాకుండా వాళ్ళకి ద్రోహం చేసినట్టే అవుతుందేమో. స్వార్థపరురాలని నలుగురు దూషిస్తారు. అలా అని ప్రాణ సమానంగా ప్రేమించిన వాసుని వదులుకోవడమా? ఎప్పటికీ వదులుకోదు. తను తప్పుగా ప్రవర్తించడం లేదు. తండ్రికి చెప్పకుండా రహస్యంగా చేసుకోవాలని అనుకోవడం లేదు. ఏది దాచకుండా తండ్రికి చెప్పి ఆయన అనుమతి కోరింది. పెద్ద మనసుతో ఆలోచించలేదు. అందుకే తను ఒక అడుగు ముందుకు వేయవలసి వస్తోంది. వాసు అసహనంగా చూశాడు ఆమె వంక. శ్రీదేవి అతని వంక నవ్వుతూ చూసింది. వాసు ముఖం విప్పారింది. చనువుగా ఆమె చేతిని అందుకొని చిన్నగా నొక్కాడు. మరొక్కసారి, ఇదే చివరిసారి ప్రయత్నిస్తానే. అప్పుడు కూడా నాన్న ఒప్పుకోకపోతే నువ్వు ఎలా చెప్తే అలా చేయడానికి నేను సిద్ధం అంది. ఇంటికి చేరుకోగానే వరండాలో ఏదో పరిచితమైన గొంతు వినపడగానే నడక వేగం తగ్గించింది శ్రీదేవి. ఆ గొంతు వెనువెంటనే ఆమె గుర్తించింది. సంజీవి బావ, మేనత్త కొడుకు. అకస్మాత్తుగా మద్రాసు నుంచి ఇక్కడికి ఎందుకు పరిగెత్తుకొచ్చాడో. రారా, ఇదేనా ఆఫీస్ నుంచి రావడం? శ్రీదేవిని చూస్తూనే చాటంత మొహం చేసుకొని అడిగాడు సంజీవి అధునాతనంగా డ్రెస్ చేసుకుని హుందాగా గొప్పగా కనిపించాలని వ్యర్థ ప్రయత్నం చేస్తున్నాడు. కేవలం 5 అడుగుల 3 అంగుళాల పొడవుండే సంజీవి ఆ దుస్తుల్లో ఒక వింత మృగంలాగా కనిపించాడు ఆమెకి. పొట్టిగా ఉండడమే కాకుండా కాస్త నల్లగా ఉంటాడు. ముందుకొచ్చిన పళ్లతో చాలా వికృతంగా కనిపిస్తాడు. సంజీవి ఆమె వంక నవ్వుతూ చూశాడు. కానీ శ్రీదేవి గమనించనట్టే లోపలికి వెళ్ళిపోయింది. 1 గంట తర్వాత పుల్లారావు కుమార్తెను వెతుక్కుంటూ వంటగదిలోకి వచ్చాడు. కూతుళ్ళు 3 రాత్రి భోజనానికి వంట ఏర్పాట్లలో ఉన్నారు. పుల్లారావు శ్రీదేవిని సమీపించి మెల్లగా చెప్పాడు. ఒకసారి బయటికి రామ్మ, నీతో మాట్లాడాలి. శ్రీదేవి తండ్రి వంక ఒకసారి చూసి, నాకు తెలుసు నాన్న, మీరెందుకు పిలుస్తున్నారో. నా నిర్ణయంలో మార్పు రాదు. నేను బావని ఎప్పటికీ పెళ్లి చేసుకోను. నా నిర్ణయం మీకు చెప్పాను. మీ ఆశీస్సులు కోరుకుంటున్నాను.
మీరు నా మనసును గ్రహించి వాసుతో నా పెళ్లి జరిపించండి అంది. పుల్లారావు ముఖం అప్రసన్నంగా మారిపోయింది. అయితే నీ అభిప్రాయం మార్చుకోవన్నమాట. బావలో ఏ లోపం చూశావు? లక్షాధికారికి ఏకైక వారసుడు, నా చెల్లెలు కొడుకు. మనన్ రమ్మంటే తన ఇల్లు వాకిలి వదిలేసి వచ్చి ఇల్లరికం ఉంటాడు. అంతకన్నా కావాల్సిందేముంది అన్నాడు. ఇల్లరికం వచ్చే అల్లుడు ఆత్మాభిమానం, పౌరుషం వదులుకుంటాడు. నా భర్తగా అలాంటి వాణ్ణి నేను ఊహించలేను. సారీ, ఊరు పేరు లేనివాణ్ణి, మన కులం కానివాణ్ణి నువ్వు చేసుకుపోతే నీ తర్వాత ఇద్దరు ఏమవుతారో ఆలోచించావా? ఏమీ కారు. హాయిగా తమకు నచ్చిన వాళ్లను వివాహం చేసుకుంటారు. నాన్న, కాస్త విశాలంగా ఆలోచించండి. మీ అనుమతితో చేసుకుంటే నాకెంతో సంతృప్తిగా ఉంటుంది, ఆనందంగా కూడా ఉంటుంది. పుల్లారావు ఆ మాటలు పూర్తిగా వినకుండా విసురుగా బయటికి వెళ్ళిపోయాడు. శ్రీదేవి దీర్ఘంగా నిట్టూర్చింది. తండ్రి తన పట్టుదల వదలడు, తను వాసుని వదలదు. ఆఖరిసారిగా చెప్దాము అన్న ప్రయత్నం సంజీవి రాకతో మరింత జటిలమైపోయింది. ఆ రాత్రి పుల్లారావు ఇంట్లో భోంచేయకుండా కోపించాడు. చిన్న కూతుళ్ళిద్దరూ బెర్తిమిలాడినా భోజనానికి రాలేదు. సంజీవ్ బలవంతం చేసి ఆయన్ని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టాడు. తల్లి బ్రతుకుంటే ఆ ప్రకారంగా తండ్రిని ఒప్పించి ఉండేది అని అనిపించింది శ్రీదేవికి. చాలాసేపు తల్లి ఫోటో దగ్గర నుంచుని కన్నీరు పెట్టుకుంది. ఆ రాత్రి ఆమె భోంచేయలేదు. పుల్లారావు భోంచేయమని కూడా అడగలేదు. ఆ మర్నాడే వాసుకు తన సమ్మతిని తెలియజేసింది శ్రీదేవి. స్నేహితులు, ఆఫీస్ కొలీగ్స్ సమక్షంలో వాసు, శ్రీదేవి భార్యాభర్తలు అయ్యారు రిజిస్టర్ ఆఫీస్లో. వాసు బంధువులందరూ వివాహానికి హాజరయ్యారు. శ్రీదేవి తరఫున బంధువులు ఎవ్వరూ రాలేదు. శ్రీదేవి చెల్లెళ్ళు తండ్రికి తెలియకుండా పెళ్లికి వెళ్ళాలి అని అనుకున్నారే కానీ పుల్లారావు గడప దాటనివ్వలేదు. తన ఆఫీస్కి వెళ్ళడం మానేసి ఇంట్లోనే ఉండిపోయాడు ఆ రోజంతా. శ్రీదేవి లోపల చాలా బాధపడింది. కానీ తండ్రి మూర్ఖత్వానికి తన జీవితాన్ని బలి చేసుకోదలుచుకోలేదు. తన సంపాదన మీద ఆధారపడాలి, బతకాలి అనుకున్న తండ్రి పట్ల ఆమె మనసులో ఉదాసీనత చోటు చేసుకుంది. పెళ్ళయ్యాక కూడా తన జీవితంలో సగం తండ్రికి ఇవ్వడానికి వాసుని ఒప్పించింది మొదట్లోనే. వాసుకి ఆమె జీతంపై ఆసక్తి లేదు, ఆమె మీదే తప్ప. ఆమె తనదైతే చాలనని, ఆమె సంపాదనను తన ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోవచ్చునని మొదటే చెప్పాడు. సగం తండ్రికిచ్చి తక్కిన సగం ఆమె పేరునే సేవింగ్స్ ఖాతాలో వేసుకోమని కూడా సూచించాడు. అంత విశాల హృదయంతో అతడు మాట్లాడుతుంటే అతడి మీద గౌరవం మరింత పెరిగింది ఆమెకు. వాసుని చేసుకు తీరాలనే నిర్ణయాన్ని అతని సత్ప్రవర్తన, నిరాడంబరత, విశాల హృదయం మరింత బలపరిచాయి. ఆమెను అతడి పట్ల బలంగా ఆకర్షించుకున్నాయి. అందుకే ఎవరు కాదన్నా ఆమె అతన్నే వివాహం చేసుకోవడానికి మనస్ఫూర్తిగా అంగీకరించింది. పెళ్ళైన వెంటనే తండ్రిని చూడాలని అనిపించిన ఆ కోరికను బలవంతాన నిగ్రహించుకుంది. తన మీద క్రోధావేశాలను వెళ్ళగక్కి బయటికి పొమ్మని గొడవ చేస్తే ఆ అవమానాన్ని తను అసలే భరించలేదు. ఓ వారం రోజుల పాటు ఈ మనుషులకి, సమస్యలకి దూరంగా ఎక్కడికైనా పోయి గడిపొద్దామంది శ్రీదేవి. వాసు చిన్నగా ఆమె చెయ్యి నొక్కి, యు మీన్ హనీమూనా అన్నాడు. సిగ్గుగా తలూపింది శ్రీదేవి. సరే వెళ్దాం. ఎక్కడికి? అది కూడా నువ్వే చెప్పు. శ్రీదేవి ఒక నిమిషం ఆలోచించి, పర్ణశాల. వాసు ఆమె వంక ఆశ్చర్యంగా చూసి, పర్ణశాలకా? ఇంకా ఏ అరకు వ్యాలీకో, బెంగళూరుకో, హార్స్లీ హిల్స్కో ప్రోగ్రాం వేస్తావనుకుంటే ఇలాంటి స్పాట్ ఎన్నుకున్నావేంటి అన్నాడు. ఆమె సిగ్గుతో బరువెక్కిన కళ్ళను పైకెత్తి అతని వైపు చూసి కళ్ళు వాల్చేసుకుంది. అక్కడ ప్రశాంతత నాకెంతో ఇష్టం. మన మొదటి రాత్రి అక్కడే గడపాలని. ఆ పైన మాటలు పూర్తి చేయలేకపోయింది. ఆమె ముఖం ఎర్రగా కందిపోయింది. పెళ్లి బట్టల్లో దేదీప్యమానంగా వెలిగిపోతోంది. పర్ణశాల హైదరాబాద్కి 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక కొండ ప్రదేశం. ప్రకృతి దృశ్యాలకు పెట్టింది పేరు. సెలవులు ఆనందంగా గడపడానికి, విహారయాత్రకు, సైట్ సీయింగ్కు సాధారణంగా పర్ణశాలకు పిక్నిక్ వెళ్తూ ఉంటారు. వరుసగా 4 కొండలు ఒకదాన్ని ఆనుకొని మరొకటి ఉంటాయి. వాటిలో చివరి కొండ మీద పాడుబడిన కోట అవశేషాలు ఉన్నాయి.
వాటి మధ్య ఒక పెద్ద రాతి కట్టడం పురాతనమైనది ఉన్నది. కొండల మీద దిగువ కూడా ఎన్నో రకాల వృక్షాలు, పూల మొక్కలు నయనానందకరంగా దర్శనమిస్తూ ఉంటాయి. పెద్ద పెద్ద గండశిలలు ఒకదాని మీద మరొకటి పేర్చినట్టుగా సహజంగానే ఏర్పడి ఉన్నాయి. అదొక మనోహరమైన దృశ్యం. పురాతన కట్టడానికి సమీపంలోనే ఒక పర్ణశాల ఉంది. ఆ కొండ ప్రాంతానికి అందుకే పర్ణశాల అనే పేరు వాడుకలోకి వచ్చింది. పర్ణశాలలో ఒక పండు ముసలి నిత్యం ధ్యానంలో ఉంటాడు. ఓ ఎత్తైన రాతి బండ మీద దర్భాసనం పరుచుకొని అర్ధ నిమిలిత నేత్రాలతో చేత జపమాల ధరించి వెండిలా మెరుస్తున్న గడ్డంతో జట్టలు కట్టిన కేశపాశాలతో అలనాటి మునీశ్వరుల్ని గుర్తు చేస్తూ ఉంటాడు. ఆయనను అందరూ బాబూజీ అని పిలుస్తారు. ఆయన ఎవరో, ఎందుకు అక్కడ మౌనంగా తపస్సమాధిలో మునిగి ఉన్నాడో ఎవ్వరికీ తెలియదు. ఆయనకి 100 ఏళ్ల వయసు ఉంటుందని కొందరు, కాదు 125 అని మరికొందరు ఇలా రకరకాలుగా చెప్పుకుంటారు. నిజం ఎవరికి తెలియదు. బాబూజీ పూర్తిగా మౌని కాదు. ఆయన రోజు ఉదయం 2 గంటలు కళ్ళు తెరిచి భవిష్యత్తు గురించి చెప్తాడు. ఆయన చెప్పినవి చాలా వరకు నిజమవుతూ ఉంటాయని చెప్పుకుంటారు. బాబూజీ చాలా అరుదుగా ఆహారం తీసుకుంటారు. అది కూడా కేవలం కొన్ని పళ్ళు, పుట్టతేనె మాత్రమే. కొండల దిగువనున్న ఒక పల్లె నుంచి బాబూజీ సేవ కోసం కొందరు పల్లెవాసులు నిత్యం పర్ణశాల వద్ద సిద్ధంగా ఉంటారు. వాళ్లకు ఆయనే దేవుడు. తక్కిన విషయాలకు వస్తే కొండ మీద అధునాతనమైన కాటేజీల సముదాయం ఉంది. దాదాపు 40 కాటేజీలు ఉన్నాయి. దేనికదే విడివిడిగా ఉండే ఆ కాటేజీల్లో అన్ని రకాల సదుపాయాలు ఉంటాయి. కాటేజీకి 2 గదులు ఉన్నాయి. చుట్టూ ఖాళీ స్థలంలో అందమైన క్రోటన్స్, పూల మొక్కలు ఉంటాయి. ప్రతి కాటేజీకి ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంది. 24 గంటలు నీటి సరఫరా ఉంటుంది. కొండ దిగువన ఒక పవర్ స్టేషన్ ఉంది. ఆ పవర్ స్టేషన్ ఆ చుట్టుపక్కల గ్రామాలకి విద్యుత్ శక్తి సరఫరా కోసమని నిర్మించబడింది. పర్ణశాల కాటేజీలన్నిటికీ ఆ పవర్ స్టేషన్ నుంచే విద్యుత్ సరఫరా అవుతూ ఉంటుంది. అంతేకాదు, కొండ దిగువ నుంచి నీటిని నిరంతరం కొండపైన ఉన్న కాటేజీలకి పంప్ చేయడానికి ఒక పంప్ హౌజు పవర్ స్టేషన్కి సమీపంలో నిర్మించబడి ఉంది. నీరు, కరెంటు సౌకర్యాలు పుష్కలంగా ఉండడం వల్లనే పర్ణశాల గొప్ప యాత్రా స్థలంగా పేరు పొందింది. వచ్చిన యాత్రికులు రోజుల తరబడి ఏమాత్రం అసౌకర్యం లేకుండా కాటేజీల్లో గడిపి వెళ్ళడానికి ఎంతో అనువుగా ఉంది. గతంలో వాసు వాళ్ళ ఆఫీస్ బృందంతో పర్ణశాలకు వెళ్ళి ఉన్నాడు. అప్పట్లో వాసుకి శ్రీదేవికి పెద్దగా పరిచయం లేదు. మొదటిసారిగా పర్ణశాల దగ్గరే వాళ్లకు మాట కలిసింది. సుందర ప్రకృతి ఒడిలో ప్రేమకు తొలి పాట నేర్చుకున్నారు. అందుకే శ్రీదేవి తన ప్రథమ సంగమానికి పర్ణశాలనే సరైన సంకేత స్థలంగా నిర్ణయించుకుంది. వాసు ఆమె వంక నవ్వుతూ చూసి, నీ కోరిక తీర్చడానికి నేనెప్పుడు సంసిద్ధుణ్ణే, తప్పకుండా వెళ్దామే, ఒక వారం రోజులు సెలవు పెడదాం, సరిపోతుందా అన్నాడు. శ్రీదేవి సిగ్గుతోనే తలూపింది. పర్ణశాలకు వెళ్ళేసరికి సాయంత్రం 5 గంటలైంది. కొండ దిగువ నుంచి మేనేజ్మెంట్ వాళ్ళు పైకి ఎక్కడానికి కష్టపడక్కర్లేకుండా బస్సు సౌకర్యం కల్పించడం వల్ల ఏకాఎక్కిన కొండ మీదకి చేరిపోయారు బస్సులో. బస్సు కొండ ఎక్కుతుంటే చాలా మనోహరంగా ఉంది ఆ దృశ్యం. చుట్టూ ఎటు చూసినా అందమైన డిజైన్లా కనిపిస్తున్న చెట్లు, పూల మొక్కలు, అనాస పండ్ల మొక్కలు, ఒకదాని మీద ఒకటి పేర్చినట్టు అమరిన బండరాళ్ళు మనోహర దృశ్యంలా ఉంది. చిత్రకారుడు ఎంతో శ్రద్ధగా గీసిన చిత్తరువులాగా సజీవంగా కనిపిస్తున్న పచ్చని ప్రకృతి. చూడండి ఎంత బాగుందో ఆ దృశ్యం అన్నది పులకించిపోతూ వాసుతో. వాసు ఆమె ఆనందంలో తను కూడా పాలు పంచుకుంటూ, ఈ ప్రకృతి మధ్య పులకించిపోవాలని నీకెందుకు కోరిక పుట్టిందో నాకు అర్థమైంది, గుడ్ సెలెక్షన్ అన్నాడు. ఆమె అతని భుజం మీద తలబెట్టి అలవోకగా అతని ముఖంలోకి పరవశంగా చూసింది. అది ఇద్దరూ కూర్చునే సీట్. బస్సు ఎంతో జాగ్రత్తగా కొండెక్కుతోంది. 2 కొండల్ని ఎక్కి 3వ కొండకి ఎక్కబోతోంది. ఒక కొండ నుంచి మరో కొండకి బస్సు ఎక్కే దృశ్యం స్పష్టంగా కనిపిస్తోంది కిటికీలోంచి. శ్రీదేవి చిన్నపిల్లలా కేరింతలు కొడుతూ
వాసుకు చూపిస్తోంది. కొండ లోయలు కూడా భయంకరంగా అనిపించడం లేదు, ఆర్టిస్టిక్గా కనిపిస్తున్నాయి. బస్ పర్ణశాల మేనేజ్మెంట్ ఆఫీస్ ముందు ఆగింది. శ్రీదేవి చుట్టూ ఒకసారి చూసి, చాలా వరకు తిరుమల హిల్స్ లానే ఉంది కదూ ఇక్కడ అన్నది చుట్టూ కట్టిన కాటేజీల వంక చూస్తూ. అవును, తిరుమల కాటేజీల మాదిరిగానే కట్టారు ఇక్కడ కాటేజీలు కూడా. అయితే తిరుమల కొండలు బాగా ఎత్తు, 7 కొండలు, ఇవి 4 కొండలే, చెప్పుకోదగ్గ ఎత్తు లేవు. అయితే ఆ పురాతన కట్టడం మాత్రం విపరీతమైన ఎత్తులో ఉంది. కొండ మీద మరో కొండ రేపో ఎల్లుండో ఎక్కి చూద్దామే. దూరంగా రెల్లుగడ్డితో నేయబడ్డ పర్ణశాల కనిపిస్తోంది. దానిలోనే బాబూజీ ఉంటాడని వాసుకు తెలుసు. తన ప్రోగ్రాంలో బాబూజీ దర్శనం కూడా ఉంది. ఎంక్వైరీ కమ్ రిజర్వేషన్ రూమ్లో వారం రోజులు అద్దెకు అడ్వాన్స్ చెల్లించాడు వాసు. కావాలనే కొండ దిగువ దృశ్యాలు కనిపించే వీలున్న కాటేజీ కావాలని అలాట్ చేయించాడు. అదే వరుసలో చివరి కాటేజ్. ప్రశాంతంగా ప్రకృతి దృశ్యాలను కిటికీలోంచి అవలోకించడానికి అనువుగా ఉంది. గదిని చూసి చాలా ముచ్చటపడింది శ్రీదేవి. గతంలో తన ఆఫీస్ స్టాఫ్తో వచ్చి వెంటనే సాయంత్రం వెళ్ళిపోయింది. చాలా చక్కగా ఉందండి కాటేజ్, లవ్లీ అంది శ్రీదేవి వాసు భుజాల మీద చేతులు వేసి, అతడి కళ్ళల్లో కళ్ళు పెట్టి. సరిగ్గా అప్పుడే కిటికీ దగ్గర ఏదో ఆకారం కనిపించింది ఆమెకు. భర్త భుజాల మీద నుంచి ఆమె ఉలిక్కిపడి అతన్ని చూసింది. ఆమె చర్యకు రవంత ఆశ్చర్యంతో ఆమె వైపు చూసి, ఆమె చూపులు కిటికీ వైపు తిరిగి ఉండడం చూసి తను అటు చూశాడు. అక్కడ తనకెవరూ కనిపించలేదు. ఏంటి దేవి, అలా అయిపోయావేంటి అన్నాడు వాసు. ఆమె కిటికీ దగ్గర ఎలాంటి దృశ్యం చూసిందో తెలియదు కానీ ఆమె శరీరం సన్నగా వణకడం గమనించాడు వాసు. ఆమె గబగబా కిటికీ దగ్గరికి వెళ్ళి బయటకు చూసింది. అక్కడెవరూ లేరు. కన్ను చీకటి పడుతోంది, అయినా దృశ్యాలు కనిపిస్తున్నాయి. శ్రీదేవి తను చూసిన దృశ్యాన్ని మర్చిపోలేకపోతోంది. ఎవరా మనిషి, ఎందుకంత ఆసక్తిగా తమ వైపు చూస్తున్నాడు? ముఖం స్పష్టంగా కనిపించడం లేదు. తల మీద నుంచి గడ్డం కిందుగా మఫ్లర్ కట్టుకున్నాడు. తన ముఖం స్పష్టంగా గుర్తించకుండా జాగ్రత్త పడుతున్నట్టుగా అనిపించింది తనకు. అంటే అతను తెలిసినవాడేనా? ఆమె మస్తిష్కం చురుగ్గా పనిచేస్తోంది. తెలివైన వాడే అయితే అలా కిటికీలోంచి ఎందుకు తొంగి చూడడం? సరాసరి మెయిన్ గుమ్మం దగ్గర నుంచి లోపలికి రావచ్చు కదా. ఆమెకు అకస్మాత్తుగా గుర్తొచ్చింది. అవును, అతనే. ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? అదీగాక తనెంతో మనసుపడి వచ్చిన పర్ణశాలకు అతను రావడం కేవలం కాకతాళీయమా? కావాలనే వచ్చి ఉంటాడు. తను చేసిన పరాభవం మర్చిపోలేడు. ప్రతీకారం తీర్చుకోవడానికి రాలేదు కదా. ఆమె సన్నగా వణికింది. అతడు చాలా దుర్మార్గుడు. నడి రోడ్డు మీద తన చేయబట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. అలాంటి పరిస్థితిలో పరువు గల ఏ ఆడపిల్ల ఏం చేస్తుందో తను కూడా అదే చేసింది. చాచి లెంప మీద కొట్టింది చెళ్ళున. చుట్టూ జనం గుంపులుగా గుమిగూడారు. అందరూ తలో చెయ్యి వేయబోయారు. కానీ వాడు తెలివిగా తప్పించుకొని పారిపోయాడు ఆటోలో. అతని ముఖం తనకి బాగా గుర్తు. ఫ్యాషన్కి పెంచుకొని సైజుగా కత్తిరించుకున్న గడ్డం 10 మందిలో ఉన్న అతన్ని గుర్తుపట్టిస్తుంది. మఫ్లర్ గడ్డం మీదుగా ఎందుకు చుట్టుకున్నాడో తనకు అర్థమైంది. గడ్డం కప్పు వేసుకున్నా తనకి బాగా గుర్తు. శ్రీదేవి మౌనంగా ఉండిపోయింది కొన్ని క్షణాల వరకు. ఆమె ఉత్సాహం అంతా నీరుగారిపోయింది. ఫస్ట్ నైట్ ఈ ప్రకృతి కాంత ఒడిలో పరవశించిపోతూ జరుపుకోవాలని ఎంతో సంబరపడింది. ఆదిలోనే హంసపాదులాగా ఈ దుర్మార్గుడు దర్శనమిచ్చాడు. పైగా తన కాటేజ్ గుర్తించి తొంగి చూసి మరీ వెళ్ళాడు. ఏం కుతంత్రం చేస్తాడో ఏమో. వాసు శ్రీదేవిని పరిశీలనగా చూస్తున్నాడు. క్షణ క్షణానికి ఆమెలో వస్తున్న మార్పుల్ని స్పష్టంగా గుర్తించాడు. ఆమె ఎందుకు మానసికంగా స్ట్రగుల్ అవుతోంది? ఆమెనంతగా కదిలించి వేసిన విశేషం ఏమిటి? ఎందుకంత నర్వస్గా ఫీల్ అవుతోంది? వాసుకి అసౌకర్యంగా అనిపించింది. ఏం కనిపించలేదు కదూ, ఎందుకలా భయపడుతున్నావు అని అడిగాడు వాసు. ఏమీ లేదు, ఎందుకో మనసు బాలేదండి. కిటికీ దగ్గర ఏదో చూసినట్టు భ్రమించాను అంతే అన్నది. తన మనోగత అభిప్రాయాన్ని బహిర్గతం చేయకుండా తనెందుకో విపరీతంగా ప్రవర్తిస్తున్నట్టు భర్త గుర్తించాడు.
అతనికేమని సమాధానం చెప్తుంది? నిజం చెప్పి అతని మనసు పాడు చేసే కన్నా అబద్ధం చెప్పడమే మంచిది. బాత్రూంలో వేడినీళ్ల సౌకర్యం కూడా ఉంది. ప్రయాణ బడలిక తీరే వరకు గోరువెచ్చటి నీటితో స్నానం చేసింది. మనసు తనువు కూడా ఎంతో తేలిగ్గా అనిపించాయి శ్రీదేవికి. బ్లూ కలర్ చీర కట్టుకొని మ్యాచింగ్ బ్లౌజ్ ఎంచుకుంది. మెడలో అంత క్రితం వరకు లాకెట్తో ఉన్న గొలుసు లాకెట్ స్థానంలో మంగళసూత్రాలు మెరుస్తూ టీవీగా ఆమె గుండెల మీద నాట్యం చేశాయి. ఆమె చీర కట్టుకుంటూ ఉండగా కొంటగా ఆమె వంక చూసి నవ్వాడు వాసు. ఆమె చిరుకోపం నటించింది. అటు తిరిగి నిల్చోండి మంచి బాలుడిలాగా అంటూ సిగ్గుపడుతూనే చీర ధరించింది. వాసు కాటేజ్ వరండాలోకి వచ్చి అటెండర్ని పిలిచాడు. అతడు అప్పుడే ఎదుటి కాటేజీలోకి క్యారియర్ తీసుకెళ్తున్నాడు. క్యారియర్ అప్పగించి వాసు దగ్గరగా వచ్చి ఏం కావాలి సార్ అన్నాడు. డబుల్ క్యారియర్, ప్యూర్ వెజిటేరియన్ చెప్పాడు వాసు. అతడు వెళ్తుండగా వెనక్కి పిలిచి అలాగే 1 కిలో స్వీట్లు, 2 డజన్ల చక్కెరకేళి అరటిపళ్ళు, సన్నజాజులు, మల్లెలు, గులాబీలు ప్యాక్ చేయించి పట్టుకురా అని చెప్పాడు. భర్త ఆర్డర్ ఇస్తున్న వస్తువుల జాబితా వింటూ ముసిముసిగా నవ్వుకుంది శ్రీదేవి. అసలు అవన్నీ తనే దగ్గరుండి కొనిపించాలి అని అనుకుంది. కానీ గడ్డం వ్యక్తి మూడు చెడగొట్టేశాడు. ఆ అటెండర్ ఏమనుకుంటాడో ఈ లిస్టు విని ఆమెకు చాలా సిగ్గనిపించింది. తలుపు లోపల నుంచి మూసి బోల్ట్ వేసి శ్రీదేవి వంక చిలిపిగా చూశాడు. శ్రీదేవి ముఖం ఎర్రగా కందిపోయింది. ఏదో టెన్షన్, ఉత్కంఠ నరాన పాకి ఆమెలో వింత ప్రకంపనాలు పుట్టించాయి. వాసు ఆమెని సమీపించి ఆమె ముఖాన్ని అరచేతుల్లోకి తీసుకుని పెదవుల్ని సున్నితంగా ముద్దు పెట్టుకున్నాడు. శ్రీదేవి నిలువెల్లా పరవశంతో వణికిపోయింది. ఆమెకి ఈ అనుభవం కొత్త. తమకంతో మత్తుగా అయిపోయింది శ్రీదేవి. ఆమెకి భర్త ముఖంలోకి చూడ్డానికి సిగ్గడ్డొచ్చింది. కళ్ళెత్తి చూడలేక వాల్చేసుకుంది. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. ఇద్దరూ ఉలిక్కిపడి విడిపోయారు. వాసు తలుపు తెరిచాడు. క్యారియర్ వచ్చి ఉంటుందని. కానీ బయట ఎవరూ లేరు. మరి కాలింగ్ బెల్ బజర్ ఎవరు మోగించినట్టు? శ్రీదేవి, వాసు ఆశ్చర్యంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. శ్రీదేవి మనసు ఏదో కీడు శంకిస్తోంది. ఏదో జరగబోతోంది. ఏమిటది? తాము పర్ణశాలపై అడుగు పెట్టినప్పటి నుంచి వాతావరణం తమకు వ్యతిరేకంగా ఉంది. ఈ రాత్రికి ఎలాగో గడిపి ఉదయమే హైదరాబాద్ తిరిగి వెళ్ళిపోవాలి అని అనుకుంది. ఆమె దీర్ఘంగా నెట్టూర్చింది. వాసు తలుపు మూసి బోల్ట్ పెడుతుండగా మళ్ళీ కాలింగ్ బజార్ మోగింది. శ్రీదేవి ఉలిక్కిపడింది. వాసులో ఆసక్తి పెరిగింది. మళ్ళీ తలుపు తెరిచాడు. ఎదురుగా క్యారియర్, అరిటాకులు పట్టుకొని అటెండర్ నిల్చుని ఉన్నాడు. అరటిపళ్ళు, పూలు తెస్తాను సార్, ముందు మీల్స్ తెచ్చాను, భోంచేసేయండి అంటూ వాటర్ జగ్ కడిగి నీళ్లు నింపి పెట్టాడు. గ్లాసులు కూడా పెట్టాడు. జగ్ టీపై మీద జరిపి దాని మీద పెట్టి క్యారియర్ టీపై పక్కన పెట్టి వెళ్ళబోతుండగా వాసు వెనక్కి పిలిచి ఓ 50 రూపాయల నోటు అతడికి అందించాడు. పళ్ళు, స్వీట్సు కోసమని. అటెండర్ నోటు అందుకొని సెల్యూట్ చేసి వెళ్ళిపోయాడు. శ్రీదేవి క్యారియర్ విప్పి అరిటాకుల్లో అన్నం, కూరలు వడ్డించింది. భోజనం చాలా అద్భుతంగా ఉంది. చాలా ఖరీదైన భోజనం. హైదరాబాద్లో 1-2 హోటల్స్లో మాత్రమే చాలా హెచ్చు బిల్తో దొరికే భోజనం అది. తృప్తిగా భోంచేశారు ఇద్దరు. స్వీట్లు, అరటిపళ్ళు కూడా సప్లై చేశారు భోజనంతో పాటు. చాలా దివ్యంగా ఉంది అన్నది శ్రీదేవి. అవును, బాగుందని కడుపు నిండా తినేశాం. నిద్ర కూరుకొస్తుందేమో. అసలే మెలకుగా ఉండాల్సింది ఈ రాత్రి. అతని మాటలు పూర్తి కాకుండానే చి పొండి అంటూ సిగ్గుతో మెలకలు తిరిగిపోయింది శ్రీదేవి. అయితే వాసు చెప్పిన మాటలు ఏమాత్రం పొల్లుపోలేదు. భోజనం చేసిన 10 నిమిషాలకి ఆవలింతలు ప్రారంభమయ్యాయి. ఎంత ఆపుకుందామన్నా ఆకుండా నిద్ర కళ్ళ ముందు కూరుకు వచ్చేసింది. శ్రీదేవికి అయితే మరీను. ఎంతగానో కంట్రోల్ చేసుకోవాలని ప్రయత్నం చేసింది. ఏదో మాట్లాడబోయింది. మాటలు తడబడ్డాయి. వాసు కూడా కళ్ళు బలవంతంగా విప్పడానికి వ్యర్థ ప్రయత్నం చేశాడు. మరుక్షణం బెడ్ మీద అడ్డం పడి నిద్రపోసాగారు. కాలింగ్ బెల్ అదే పనిగా మోగుతోంది. కానీ వాళ్ళిద్దరిలో ఎవ్వరూ లేవలేదు. బెల్మోత ఎక్కడో నిద్రలో రైలు ఇంజన్ కూతలాగా, సైరన్లాగా రకరకాలుగా వాళ్ళకి భ్రాంతిని కలిగించింది. అది నిద్రలోనే, మెలకు రాలేదు ఎంతవరకు. అర్ధరాత్రి దాటాక అకస్మాత్తుగా వెలుకు వచ్చింది వాసుకి. పక్క మీద శ్రీదేవి గాఢంగా నిద్రపోతోంది. తొలగిన ఆమె చీర వక్షస్థలాన్ని బహిర్గతం చేస్తోంది. అమాయకంగా నిద్రిస్తున్న ఆమె వదనంపై ముంగురులు ఫ్యాన్ గాలికి నాట్యం చేస్తున్నాయి.
సరిగ్గా అప్పుడే మోగింది కాలింగ్ బెల్. ఇంత రాత్రప్పుడు ఎవరొచ్చారు? ఎవరో పనివాడు వచ్చి ఉంటాడు అని కొద్ది క్షణాల వరకు అయోమయంగా అనిపించింది అతనికి. ఆ తర్వాత సాయంత్రం జరిగిన సంఘటనలు ఒకటొకటే గుర్తొచ్చాయి. భోంచేసిన వెంటనే తామిద్దరు ముద్దు నిద్రపోయారు. ఆ అటెండర్ని పూలు పళ్ళు తెమ్మని 50 నోటిచ్చాడు తను. ఆ అటెండర్ ఏమైపోయాడు? ఇప్పుడు బెల్లు కొడుతున్నదెవరు? అటెండర్ అవన్నీ పట్టుకొచ్చాడా? అసలు తమ ఫస్ట్ నైట్ జరగాల్సిన సమయంలో తామిద్దరూ ముద్దు నిద్రపోవడమేంటి? లోపల నవ్వుకున్నాడు వాసు. తలుపు తెరవడానికి గుమ్మం వైపు వెళ్తుండగా అకస్మాత్తుగా కరెంట్ ఫెయిల్ అయింది. ఒక్కసారిగా గదంతా చిమ్మ చీకట్లు అలముకుంది. ఒక్క క్షణం సంశయించాడు వాసు, తలుపులు తెరవాలా వద్దా అని. సరిగ్గా అప్పుడే దేంతోనో తలుపుల మీద కొట్టడం వినిపించింది. గట్టిగా కాదు, సుతారంగా తడుతున్నారెవరో. వాసు బోల్ట్ తెరిచి తలుపు తెరిచాడు. అంతే, ఒక్కసారిగా అతన్ని ఎవరో చుట్టుముట్టి పెడరెక్కలు విరిచి కట్టారు. ఇంకొకరు అరవకుండా నోరు నొక్కేశారు. మరొకరు కదలకుండా కాళ్ళు చేతులు గింజుకున్నా వదలకుండా పట్టి బంధించేశారు. వాసు ఊహించని ఈ పరిణామానికి నిశ్చేష్టుడైపోయి వాళ్ల చేతుల్లో బందీగా చిక్కిపోయాడు. అతడు ఆ క్షణంలో ఆలోచిస్తుంది తన గురించి కాదు, అమాయకురాలు నిస్సహాయురాలు అయిన శ్రీదేవి గురించి. ఆమెకు ఎలాంటి ఆపద రాకూడదని భగవంతుణ్ణి మనసారా స్మరించుకున్నాడు. అతని మొర ఆ భగవంతుడు ఆలకించాడా అన్నట్టుగా ఎదురుగా ఉన్న కాటేజీలోంచి ఎవరో 2 వ్యక్తులు పరిగెత్తుకుంటూ వచ్చారు. అప్పటికే వాసుని బయట నిలబెట్టిన చిన్న కారులోకి ఎక్కించారు దుండగులు. ఆ తర్వాత శ్రీదేవి కోసం 2 దుండగులు మళ్ళీ కాటేజీకి మెట్లెక్కుతుండగా ఎదుటి కాటేజీ వ్యక్తులు పరిగెత్తుకొచ్చారు. వెంటనే ఆ 2 దుండగులు తమ ప్రయత్నాన్ని విరమించుకుని కారెక్కి కూర్చున్నారు. మరుక్షణం కారు మెరుపులాగా దూసుకుపోయి మాయమైంది. ఎదుటి కాటేజీ వ్యక్తులు శ్రీదేవి నిద్రపోతూ ఉండడం చూశారు. వాళ్ళిద్దరిలో ఒక ఆయన చేతిలో టార్చ్ లైట్. ఆయన ముసలివాడు. ఆయనతో ఉన్న రెండో వ్యక్తి దాదాపు 50 ఏళ్లవాడు. ఇద్దరు కరెంటు ఫెయిల్ అవడంతో ఫ్యాన్స్ లేక చల్లగాలి కోసం తలుపులు తెరుచుకొని కాటేజీ వరండాలోకి వచ్చారు. సరిగ్గా అప్పుడే దుండగులు వాసుని ఎత్తుకుపోయే ప్రయత్నంలో ఉన్నారు. శ్రీదేవిని లేపడానికి ప్రయత్నిస్తుండగా లైట్లు వెలిగాయి. కరెంట్ వచ్చింది. వాళ్ళిద్దరూ తలుపు మీద తట్టినా అమ్మాయి అంటూ పిలిచినా శ్రీదేవి నిద్ర లేవలేదు. ఇద్దరు ఒకరి ముఖాల్లోకి ఒకరు చూసుకున్నారు. ముసలాయన లోపలికి అడుగుపెట్టి శ్రీదేవిని తట్టి లేపాడు. 5 నిమిషాల ప్రయత్నం తర్వాత శ్రీదేవి దిగ్గున మేల్కొంది. లేచి పక్కమే కూర్చుంది. ఎవరు మీరు? ఎవరు కావాలి అంటూ అరిచింది. ముసలాయన ఆమె వంక జాలిగా చూసి, అమ్మాయి, నువ్వు ధైర్యంగా ఉండు. నీతో పాటు ఉండిన యువకుడు ఎవరు? నీ భర్తేనా? అవును అంది శ్రీదేవి నిద్ర మత్తు నుంచి తేరుకొని. చుట్టూ కలిగి చూసింది. వాసు లేడు. ఎక్కడికి వెళ్ళాడు అని అనుకుంది. ఇంకా మగతగానే ఉంది. ముసలాయన చెప్పాడు, నీ భర్తనెవరో దుర్మార్గులు ఎత్తుపోయారు. కెవ్వుమని కేక ఆమె పెదవులు దాటి బయటికి రాలేదు. శ్రీదేవి మూర్ఛపోయింది షాక్తో. మొన్నాడు ఉదయం వరకు శ్రీదేవి తేరుకోలేదు. ఈ లోపల ఎదురుగా ఉన్న కాటేజీలో దిగిన ముసలాయన, ఆయన 50 ఏళ్ల డాక్టర్ కొడుకు ఇద్దరు శ్రీదేవి మంచం దగ్గర కూర్చుని సపర్యాలు చేశారు. ఆయన పేరు సర్వోత్తమరావు. ఆయన డాక్టర్. ఇద్దరు హైదరాబాద్ నుంచే వచ్చారు. ముసలాయన ఏదో గవర్నమెంట్ ఉద్యోగం చేసి 10-12 ఏళ్ల క్రితమే రిటైర్ అయ్యాడు. 70 ఏళ్ళు మీద పడ్డా చెక్కు చెదరకుండా ఉక్కు ముక్కలాగా ఉన్నాడు ఆయన. ఆయన కొడుకు కన్నా ఆరోగ్యంగా ఉన్నాడు. ఆయనకు ఆ డాక్టర్ ఒక్కడే సంతానం. పర్ణశాలకు తీసుకువెళ్ళమని అడిగితే అక్కడికి వచ్చారు వాళ్ళు. తండ్రికి ఏ అవసరం వస్తుందో అని మెడికల్ చెస్ట్తోనే తిరుగుతూ ఉంటాడు ఆ డాక్టరు. ఆ అలవాటు శ్రీదేవి ప్రాణం కాపాడడానికి ఉపయోగపడింది. శ్రీదేవి భారంగా కళ్ళు తెరిచి తన ముఖంలోకి ఆతురంగా చూస్తున్న ఆ తండ్రి కొడుకుల్ని చూసింది. ఆమెకు రాత్రి జరిగిన సంఘటన వెంటనే గుర్తొచ్చి చట్టుకొని లేచి కూర్చుంది. వారేరి అంటూ హిస్టరికల్గా అడిగింది. సర్వోత్తమరావు ఆమెను శాంతపరుస్తూ, ప్లీజ్ ఎక్సైట్ కావద్దు, మీ వారు ఇంకా రాలేదు, ఆయన గురించి వర్రీ కావద్దు అన్నాడు. అతన్ని ఎవరో ఎత్తుకుపోయారని మీరే కదా చెప్పారు, మరి వర్రీ కావద్దంటే ఎలా చెప్పండి? ఆయన అసలు ఎవరెత్తుకుపోయారు? ఎక్కడికి తీసుకుపోయారు? ఏడ్చేస్తోంది శ్రీదేవి. సర్వోత్తమరావు ఆమె మంచం దగ్గరగా కుర్చీ లాక్కుని, అమ్మా, నీ తండ్రి లాంటి వాడిని చెప్తున్నాను. నీ భర్త క్షేమంగా ఉంటాడు. ఆయన్నెవరో కిట్టని వాళ్ళు కావాలనే తీసుకుపోయి ఆటలాడుతున్నారు. ఈ పాటికి వదిలేస్తారు. వాళ్ళు మీ కాటేజీలో ప్రవేశించి
ఏదైనా దొంగిలించాలని వచ్చుంటారు. మీ ఆయన అందుకు అవకాశం ఇవ్వకపోగా ఆయన్ని కారులో బంధించి పడేసి వాళ్ళ పని కానిచ్చుకోవాలి అని అనుకుని ఉంటారు. ఎంతలో మమ్మల్ని చూసి పారిపోయారు. మీ వారి పాటికి వస్తూనే ఉంటారు చెప్పాడు అనునయంగా. శ్రీదేవి తలడ్డంగా తిప్పి, వాళ్ళు దొంగలు కాకపోవచ్చు, మా మీద కక్షగట్టిన వాళ్ళెవరో అయి ఉంటారు, ఆయన్ని అంత తేలిగ్గా వదలరేమో అన్నది దుఃఖం పూడుకుపోయిన కంఠంతో. ఆమె కళ్ళు అప్రయత్నంగా కిటికీ వైపు తిరిగాయి. వాసుని ఎవరెత్తుకుపోయారు? ఇది ఆ గెడ్డం వ్యక్తి పనేనా? తన మీద కక్ష సాధిస్తున్నాడా అతను? దుష్టుడికి దూరంగా ఉండాలి అన్నారు. తను వాడితో కావాలని తగు పడలేదు. భగవాన్, ఆయనకే ఆపద రాకుండా కాపాడు తండ్రి. నా మూలంగా ఆయన ప్రాణ ప్రమాదంలో చిక్కుకున్నారు. నా ప్రాణం పోయినా పర్లేదు, ఆయన మాత్రం క్షేమంగా ఉంటే అంతే చాలు. మనసులో ఎందరో దేవుళ్లకు పేరు పేరున మొక్కుకుంది శ్రీదేవి. సర్వోత్తమరావు ఫ్లాస్క్లోంచి కాఫీ తీసి ఆ అమ్మాయికి అందించాడు. తాగు తల్లి, కాస్త నీరసం తగ్గుతుంది అన్నాడు. ఆమె తల అడ్డంగా ఊపింది. అతను తన కళ్ళబడే వరకు మంచినీళ్లు కూడా ముట్టను అన్నది. ఆమె కంఠంలో తొణికిసెళ్లాడిన స్థిరత్వానికి, గంభీరతకు తండ్రి కొడుకులు ఇద్దరు క్షణం నెవ్వరిపోయారు. చూడమ్మా, అతను ఎలాగూ కాసేపట్లో ఇక్కడికే వచ్చేస్తాడు. నువ్వేం తీసుకోకుండా భీష్మించుకొని కూర్చుంటే ఆరోగ్యం పాడైపోతుంది. మెంటల్గా, ఫిజికల్గా బాగా డిప్రెస్ అయిపోయి ఉన్నావు. బీ చీర్ఫుల్, మనసు ప్రశాంతంగా ఉంచుకో అన్నాడు ఆయన. ప్లీజ్ నన్ను బలవంతం చేయొద్దండి. మీకు నా పట్ల దయ ఉంటే వారెక్కడున్నా కాస్త వెతికించండి. ఆయన్ని చూడకపోతే నేను బ్రతకలేను. శ్రీదేవి కళ్ళు నీటితో నిండిపోయాయి. ఆమె తల నిమిరి, ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి తల్లి. ఇంత క్రితమే పర్ణశాల మేనేజ్మెంట్ వారికి సంగతి వివరిస్తూ కంప్లైంట్ ఇచ్చాను. తమ పర్ణశాల చరిత్రలోనే ఇటువంటి సంఘటన ఎప్పుడూ జరగలేదని వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. అదే మొట్టమొదటిసారట. తమకు చెడ్డ పేరు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తమదే అని ఎలాగైనా వెతికి అప్పగిస్తామని చెప్పారు. మేము నిన్ను కనిపెట్టుకుని ఇక్కడే ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ ఎంక్వైరీ ఆఫీస్కి వెళ్ళి వివరాలు కనుక్కొని వస్తాను అన్నాడు అతను. శ్రీదేవి తలెత్తి ఇద్దరికి నమస్కారం చేసింది. ముక్కు మొహం తెలియని నా పట్ల మీరు చూపిస్తున్న దయ, అభిమానం నా జన్మలో మర్చిపోలేను. నాకు దేవుడిచ్చిన తండ్రిలాగా, అన్నయ్యలాగా మీరు నాకు జీవితాంతం గుర్తుంటారు. సర్వోత్తమరావు ఆమె చేతులు నొక్కి వదిలి, అది మా బాధ్యతగా భావిస్తున్నావమ్మా. ఇందులో కృతజ్ఞత, రుణాల ప్రసక్తే లేదు. నువ్వు నిశ్చింతగా ఉండు. అతడిని వెతికి నీకు అప్పగించే పూచి మాది అన్నాడు వాత్సల్యంగా. శ్రీదేవి కంట నీరు తిరిగింది. తన కన్న తండ్రి కర్కశంగా తనకిష్టమైన పెళ్లిని అంగీకరించకుండా మొహం చాటేస్తే ఏ సంబంధం లేని మనిషి కన్న తండ్రిలాగా తనని సాకుతున్నాడు. ఏనాటి రుణానుబంధమో ఇది. నువ్వు పదే పదే కంట తడి పెట్టకమ్మా. నేను ఎంక్వైరీ ఆఫీస్కి వెళ్ళి కనుక్కొని వస్తానే. బాబు, నువ్వు అమ్మాయిని కనిపెట్టుకునుండు అంటూ సర్వోత్తమరావు గారు చకచకా వెళ్ళిపోయాడు. ఇంతలో డాక్టర్, చూడమ్మా, ఈ టాబ్లెట్ పరగడుపుని వేసుకోకూడదు. నువ్వు ఏదో ఒక ఆహారం తీసుకోక తప్పదు అన్నాడు డాక్టర్. శ్రీదేవి బలహీనంగా నవ్వి, సరే ఆ కాఫీ ఇవ్వండి తాగుతాను అంది. మొహం కడుక్కొని వచ్చి కాఫీ తాగుతూ ఉండగా కిటికీ వైపు చూసింది. ఆమె తుళ్ళిపడింది. కిటికీ బయట గడ్డం వ్యక్తితో పాటు మరో వ్యక్తి కూడా కనిపించాడు ఆమెకు. అతను సంజీవ, తన మేనబావ. శ్రీదేవి అదిరిపడి చూసింది. సంజీవ అసలు ఇక్కడ ఎందుకు వచ్చాడు ఇప్పుడు? తనీ కాటేజీలో ఉందని ఎలా తెలిసింది? గడ్డం వ్యక్తికి సంజీవికి ఏమిటి సంబంధం? వాసు కిడ్నాపింగ్లో సంజీవికి కూడా భాగముందా? తనపై అందరూ ఏకకాలంలో కక్షగట్టి ప్రతీకారం తీర్చుకుంటున్నారా? భగవాన్, నేనేం పాపం చేశాను అని అనుకుంది. చాలా కుంగిపోయింది. 11 గంటలకి సర్వోత్తమరావు తిరిగి వచ్చాడు. ఆయన ముఖంలో అలసట, నడకలో నీరసం ఆవరించుకున్నాయి. ఆయన నోటితో చెప్పకుండానే గ్రహించింది శ్రీదేవి. వాసు జాడ తెలియలేదని. మీరు విశ్రాంతి తీసుకోండి, నా అదృష్టం ఎలా ఉంటే అలాగే జరుగుతుంది అంది శ్రీదేవి. మరో అరగంట కూర్చుని తండ్రి కొడుకులు ఇద్దరూ తమ కాటేజీకి వెళ్ళిపోయారు. వెళ్లే ముందు సర్వోత్తమరావు గారు మరీ చెప్పాడు, 12 గంటలకి క్యారియర్ పంపించమని. అటెండర్కి చెప్పొచ్చామమ్మా, స్నానం చేసి భోంచేసేయ్, టెంపరేచర్ తగ్గింది, మరేం పర్వాలేదు అన్నారు. శ్రీదేవి మౌనంగా తలూపింది. వాళ్ళు అలా వెళ్ళగానే
ఏదో నిర్ణయానికి వచ్చిన దానిలాగా చకచకా దుస్తులు మార్చుకుని తమ వెంట తెచ్చుకున్న గోడ్రేజ్ తాళం కప్ప గుమ్మానికి లాక్ చేసి బయటకొచ్చింది. ఆమె లక్ష్యం ఒకటే, తనకొచ్చిన విపత్తు నుంచి గట్టున పడేయగల వ్యక్తి ఒక్కడే. అతను పర్ణశాలలో తపస్సు చేసుకుంటున్న బాబూజీ. ఆయన తప్పకుండా వాసుజాడు చెప్పగలడు. అదే ఆమె ధైర్యం. సరాసరి రెల్లుగడ్డి పర్ణశాలను చేరుకుంది. మధ్యలో దారిలో గడ్డం వ్యక్తి కానీ సంజీవ్ కానీ కనిపిస్తారేమోనని ఆమె గుండె పీచు పీచుమంటూనే ఉంది. కానీ వాళ్ళిద్దరు జాడా లేదు. పర్ణశాల దగ్గర పల్లెజనం కొందరు బాబూజీ సేవ కోసం ఎదురుచూస్తున్నారు. బాబూజీని కలుసుకోవాలన్నట్టుగా లోపల కబురు పెట్టింది శ్రీదేవి. 5 నిమిషాల్లోనే ఆమెకు పిలిపొచ్చింది. 12 గంటల లోపలే బాబూజీ ఎవరికైనా సమాధానాలు చెప్తారు. ఆ తర్వాత మళ్ళీ ధ్యానంలో మునిగిపోతారు. ఆ విషయం శ్రీదేవికి తెలియదు. కానీ అనుకోకుండా 12 గంటల లోపలే అక్కడికి రావడం ఆమె అదృష్టంగా భావించింది. అప్పుడు మధ్యాహ్నం 11:35 శ్రీదేవి లోపలికి నడిచింది. లోపల ఒక బండరాయి మీద పరిచిన దర్భాసనం మీద ఆసూరుడై ఉన్న పండు ముందుసలి కనిపించాడు ఆమెకు. అతన్ని చూడగానే ఎంతటి వాళ్ళకైనా గౌరవ భావం కలుగుతుంది. అంతక్రితమే ఎవరో 2 భక్తులకి వాళ్ళ సమస్యలకి పరిష్కారం సూచించి మళ్ళీ ధ్యానంలో ఉన్నారని అక్కడి వాళ్ళు శ్రీదేవికి చెప్పారు. రోజుకి 3 మాత్రమే బాబూజీ సమాధానాలు చెప్తారట. ఇది కూడా అక్కడి అనుచర బృందంలోని వాళ్ళు చెప్పారు ఆమెకి. ఆమె లెక్కన శ్రీదేవి 3వ భక్తురాలు. కొద్ది క్షణాల తర్వాత బాబూజీ కళ్ళు తెరిచి ఎదురుగా వినమ్రంగా నిల్చున్న శ్రీదేవిని చూసి ఆదరంగా నవ్వారు. శ్రీదేవి ఆయనకు నమస్కరించి, స్వామీజీ, నా భర్త గత రాత్రి నుంచి కనిపించడం లేదు. మా కాటేజీ నుంచి ఎవరో దుండగులు వారిని ఎత్తుపోయారు. దయచేసి వారి జాడ తెలిపి నన్ను రక్షించండి అన్నది వినయంగా. బాబూజీ వదనం గంభీర ముద్ర దాల్చింది. కాసేపు ధ్యానంలోకి వెళ్ళిపోయారు. 5 నిమిషాల తర్వాత ఆయన కళ్ళు తెరిచి శ్రీదేవి వంక దయగా చూసి, నీ భర్త వాసు క్షేమంగానే ఉన్నారు. అయితే అతను 4 శత్రువుల మధ్య బందీగా ఉన్నాడు అన్నాడు. శ్రీదేవి మొహంలో కొండంత వెలుగొచ్చింది. ధన్యురాల్ని స్వామి, ఆయన అసలు ఎక్కడున్నారు? బాబూజీ కొద్దిసేపటి వరకు మాట్లాడలేదు. కొండ దిగువన చిట్టడవి ఉంది. ఆ చిట్టడవిలో ఒక బంగ్లా ఉంది. అది పూర్వకాలం రాజులెవరో కట్టించారు. ప్రస్తుతం అది శిథిలావస్థలో ఉంది. అందులో నీ భర్తను బంధించారు తల్లి అన్నాడు బాబూజీ. మరుక్షణం బాబూజీకి పాదాభివందనం చేసి ఒక్క ఉదుటున బయటకు వచ్చింది శ్రీదేవి. పర్ణశాలను ఆనుకొని ఆటవాలుగా కొండ మధ్య లోయకి ఎడం పక్కగా పవర్ స్టేషన్, కుడిపక్కగా పంపింగ్ హౌసు కనిపించాయి శ్రీదేవికి. పరీక్షగా ముందుకి కొండ దిగువకు దృష్టిని సారించింది. ఒత్తుగా పెరిగిన పొదలతో చెట్లతో చిట్టడివి కనిపించింది. చెట్ల మధ్యగా దూరంగా ఏదో పురాతనమైన కట్టడం కనిపించింది. బాబూజీ చెప్పిన శిథిల బంగ్లా అదే అయి ఉంటుంది. చూడ్డానికి దగ్గరగానే కనిపించినా దాన్ని చేరడానికి ఎంత కాదన్నా 2-3 గంటలే పడుతుంది. ముందు బస్సులో ప్రయాణం చేసి కొండ దిగువకు వెళ్ళాలి. ఆ తర్వాత ఆ చిట్టడవిలో ప్రవేశించి ఆ పురాతన భవనాన్ని చేరాలి. శ్రీదేవిలో తెగింపు, ధైర్యం, చొరవ చోటు చేసుకున్నాయి. వెంటనే బస్టాప్ దగ్గరకు నడిచింది. వచ్చేటప్పుడు హ్యాండ్ బ్యాగ్ తెచ్చుకోవడం మర్చిపోలేదు. అందులో అవసరానికి సరిపడే డబ్బుంది. ఆ హడావిడిలో సర్వోత్తమరావు గాని వాళ్ళ అబ్బాయి గాని ఆమె గుర్తు రాలేదు. బస్సులో కొండ దిగువకు ప్రయాణం సాగించింది శ్రీదేవి. కొండ ఎక్కేటప్పుడు ఉన్న ఆహ్లాదం దిగేటప్పుడు ఆమెకు లేదు. చిరాగ్గా, ఆందోళనగా ఉంది. టెన్షన్తో మెదడు నరాలు చిట్లిపోయేలాగా ఉంది. అరగంట సేపు పట్టింది కొండ దిగడానికి. కొండ దిగుతూనే బస్సు నుంచి కిందకి దిగి చకచకా సాగిపోయింది ముందుకు. కొండ మీద నుంచి చూసినప్పుడు ఎంతో దగ్గరగా అనిపించిన పవర్ స్టేషన్ 1 గంట వరకు చేరుకోలేకపోయింది. ఓ పక్క కడుపులో ఆకలి దహించేస్తోంది. 11 గంటల ప్రాంతంలో మందుబిళ్ళ వేసుకోవడం కోసం తాగిన కాఫీ తప్ప మరేం తీసుకోలేదు. అయినా లెక్క చేయలేదు. నిస్త్రాణంగా నీరసంగా ఉన్న బడిబడిగా అడుగులు వేస్తూనే ఉంది. ఒక లక్ష్యంతో, ఒక గమ్యంతో ముందుకు దూసుకుపోతోంది. ఎలాగైనా భర్తను శత్రువుల బారి నుంచి రక్షించుకోవాలి. ఆయన్ని రక్షించే ప్రయత్నంలో తన ప్రాణం పోయినా సరే తను లెక్క చేయదు. ఆమె మరో గంటలో శిథిల బంగ్లా దగ్గరకు వచ్చేసింది. అది చాలా పెద్ద బంగ్లా. విశాలమైన గదులు, ఎత్తైన స్తంభాలు,
దూరాన్న ఒక పెద్ద కోటలాగా భ్రమ కలిగిస్తున్నాయి. సరాసరి లోపలికి చొచ్చుకుపోయింది. దారిలో ఆమెకెవ్వరూ ఎదురు కాలేదు, ఎవరూ అడ్డగించలేదు. ముందు విశాలమైన హాల్ కనిపించింది. పెద్ద మండువ ఆగి దానికి చేర్చిన వరుసగా పెద్ద పెద్ద గదులున్నాయి. వాటి తలుపులు చాలా వరకు చెదలు తినేసి శిథిలావస్థలో ఉన్న గత వైభవ చిహ్నాలు చెక్కు చెదరకుండా నిల్చున్నాయి. ఈ గదుల్లో ఎందులోనో తన భర్త బంధించి ఉండొచ్చు అని గదులు వెతుకుతూ పోతే అప్పటికే ఆమె బాగా అలసిపోయింది. ఒక్క క్షణం ఆగి అలుపు తీర్చుకోవాలనుకుంది. మసగ్గా ఉన్న ఒక గది గోడ నానుకొని నిల్చుంది. పక్కనే గుప్పున ఖరీదైన ఆల్కహాల్ వాసన ముక్కు పుట్టాలని తాకింది. చటుక్కున తల తిప్పి చూసిన శ్రీదేవి నిశ్చేష్టురాలై నిలబడిపోయింది. అక్కడ 4 గుండాల్లాంటి వ్యక్తులు కూర్చుని సీసాలు తాగుతున్నారు, సిగరెట్లు కాలుస్తూ మాంసం నంచుకొని తింటున్నారు. అయితే వాళ్ళెవరూ శ్రీదేవిని గమనించలేదు. ఆమె భ్రమపడిందే కానీ కూరలు చాచుకొని తన మీదకి లంఘించడానికి ఒక నరరూప రాక్షసుడు కాచుకొని ఉన్నాడు అని ఆమెకు తెలియదు. వచ్చావా, నీకోసమే చూస్తున్నాను అన్న మాటలు వినిపించి చటుక్కున అటు తల తిప్పి చూసి నిర్గాంతపోయిన శ్రీదేవి. బాబూజీ మీరా ఇక్కడ అన్నది శ్రీదేవి తన కళ్ళను తానే నమ్మలేకపోతూ. పర్ణశాలలో మౌని బాబూజీ ఆమెకెదురుగా చిరునవ్వు నవ్వుతూ కనిపించాడు. బాబూజీ నవ్వుతూ ఆమెను సమీపించాడు. పోనీ నీ భర్తను రక్షించుకోవాలని పాపం ఎంత దూరం వచ్చావు కదూ, నీకెలాంటి ప్రమాదం రాకూడదని నిన్ను అనుసరిస్తూ నేను కూడా వచ్చాను. నీ భర్తను చూస్తావా నవ్వుతూ అడిగాడు. శ్రీదేవి ధర్మ సంకటంలో ఊగిసలాడుతోంది. పర్ణశాలలో తపస్సు చేసుకునే బాబూజీ, తనని ఈ శిథిల భవనానికి వెళ్ళమని సూచించిన బాబూజీ తనకన్నా ముందుగానే ఇక్కడికి ఎలా చేరుకున్నాడు? పైగా తనకు సహాయం చేయాలని తనకి తోడుగా రావడమా? అసంభవం. ఇందులో ఏదో మోసం ఉంది. రా, అలా నిలబడిపోయామే. నీ భర్త వాసు శత్రువుల బారి నుంచి తప్పించాలని వచ్చావు కదా, ఇంకా ఆలోచిస్తూ సమయాన్ని వ్యర్థం చేస్తావెందుకు? బాబూజీ ఆమె చేయి పట్టుకున్నాడు. విష సర్పం తాకినట్టు వెలవెల్లాడిపోయిన శ్రీదేవి అతని చేతిని విదిలించి కొట్టింది. నువ్వు బాబూజీవి కాదు అన్నది. బాబూజీ వికటంగా నవ్వి, నువ్వు చాలా తెలివైన దానివి. ఎస్, యు ఆర్ రైట్. నేను బాబూజీని కానీ బాబూజీని అయితే నీకు సలహా చెప్పిన బాబూజీనే, పర్ణశాలలో నీకు కనిపించిన బాబూజీనే. తపస్సు చేసుకుంటూ ముక్కు మూసుకొని పర్ణశాలలో సంవత్సరాల తరబడి భక్తుల మన్ననలు అందుకున్న బాబూజీ ఎప్పుడో స్వర్గలోకాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు. దాదాపు 6 నెలలైంది. అప్పటి నుంచే నేనే బాబూజీని అంటూ తెల్లగా వెండిలా మెరుస్తున్న గడ్డాన్ని మీసాల్ని తెల్ల జుట్టును లాగి పారేశాడు. బాబూజీ స్థానంలో 30 ఏళ్ల యువకుడు నిల్చునున్నాడు. కర్కశంగా నవ్వుతున్నాడు. అతని కళ్ళలో ఎర్రటి జీరలు. కాంక్షతో తమకంతో శ్రీదేవిని సమీపించి మళ్ళీ చెయ్యందుకున్నాడు. నన్ను విడిచిపెట్టు, మావారిని ఎక్కడ దాచావో చెప్పు. నీ మాటలు నమ్మి తెలివి తక్కువగా ఇక్కడికి వచ్చి చాలా పొరపాటు చేశాను. నన్ను నా భర్తను వదిలేయి ప్లీజ్. 2 చేతులు జోడించింది శ్రీదేవి. పిచ్చిదానా, నీ భర్త ఇక్కడెందుకుంటాడు? కొండ మీదే ఉన్నాడు. 33వ కాటేజీలో భద్రంగా ఉన్నాడు. నిన్ను ఇక్కడికి రప్పించడం కోసమని నీ భర్త ఇక్కడున్నాడని కల్పించి చెప్పాను. నిన్న సాయంత్రం నువ్వు నీ భర్తతో బస్ దిగినప్పుడే నా మనుషులు నీ అందం గురించి, నీ పర్సనాలిటీ గురించి నాకు వెంటనే కబురు చేశారు. నేను నా ఫ్రెండ్స్ 6 నెలలుగా ఈ పర్ణశాల కొండకొచ్చే సుందరాంగుల్ని ఎందరినో ఉమ్మడిగా అనుభవించాం. వాళ్ళ భర్తల్ని బంధించి ఆనక వదిలేశాం. అమ్మాయిలు కూడా మా అనుభవాలు తీరాక వదిలేశాం. కానీ బాబూజీయే ఇవన్నీ చేస్తున్నట్టు ఎవ్వరికి తెలియకుండా 6 నెలలుగా గడుపుకొస్తున్నాం. ఈరోజు కూడా నా నిజ రూపం నీకు తెలియకుండా పోయేదే, కానీ నేనే కొంచెం తొందరపడ్డాను. నిన్న అటెండర్ తెచ్చిన భోజనం తిని మీరిద్దరూ మత్తులో ములిగి ఉండగా నిన్ను ఎత్తుకొచ్చేయాలి అని అనుకున్నాం. కానీ నీ మొగుడు లోపల నుంచి తలుపు బోల్ట్ పెట్టుకోవడం వల్ల తలుపు తెరవడం ఆలస్యమైంది మాకు. నీ మొగుడు తలుపులు తెరిచే వరకు ఆగవలసి వచ్చింది. అప్పుడు కూడా నిన్ను తీసుకొచ్చే లోపల నీ ఎదుటి కాలేజీ ముసలోళ్ళు అడ్డొచ్చి మా పనికి ఆటంకం కలిగించారు. లేకుంటే పోయిన రాత్రి 33వ నెంబర్ కాటేజీ పులకించిపోయి ఉండేది నీ శృంగారంతో. అతను ఒక్కో అడుగు ముందుకు వేస్తూ అన్నాడు. శ్రీదేవి భయంతో కంపించిపోతూ ఒక్కో అడుగు వెనక్కి వేస్తోంది.
బాబూజీగా పరిచయమైన ఆ వ్యక్తి చటుక్కున ముందుకు వంగి ఆమెను తన బాహువుల్లో బంధించాడు. శ్రీదేవి ఎగిరి అతని గుండెల మీద తన్నింది. అతని ఊహించని ఈ దాడికి ఒక్క క్షణం తడబడి ఆమె మళ్ళీ మీదకి లంఘించబోయింది. శ్రీదేవి ఈసారి అతన్ని కాళ్ల మధ్య సున్నితంగా ఉన్న ప్రదేశంలో తన్నింది. అతడు విళ్ళవిళ్ళలాడుతూ నేల మీద విరుచుకు పడిపోయాడు. శ్రీదేవి ఒక్క ఉదుటిన బయటకు పరిగెత్తింది. ఆ వ్యక్తి కేకలు పెడుతున్నాడు. అంతవరకు బ్రాంతి మత్తులో తూలుతున్న అతని అనుచరులు నలుగురు ఒక్కసారి మత్తు నుంచి బయటపడి శ్రీదేవిని వెంబడించారు. శ్రీదేవి 10 అడుగులు పరిగెత్తి గడ్డిదొబ్బు తగిలి బోర్లా పడిపోయింది. మోచేతులు మోకాళ్ళు చెక్కుకుపోయాయి. సరిగ్గా అప్పుడే అనుచరులు నలుగురు ఆమెను సమీపించారు. వాళ్ళు నలుగురు ఆమె మీదకి లంఘించే సమయంలో ఊహించని విధంగా సంజీవి గడ్డం వ్యక్తి వాళ్ళ నలుగురు మీద వెనక నుండి దాడి చేశారు. వాళ్ళు ఎక్కడి నుంచి ఊడిపడ్డారో తాగుబోతులు ఊహించే లోపలే వాళ్ళు నలుగురిని పొడవాటి కట్టెపుల్లలతో నెత్తిమీద బలంగా మోదారు. సంజీవి గడ్డం వ్యక్తి వాళ్ళని ఊపిరి తిరగకుండా కట్టెలతో మోది నేల కర్పించారు. కిందపడ్డ శ్రీదేవి అప్పటికి సర్దుకొని లేచింది. సరిగ్గా అప్పుడే బాబూజీ వేషం ధరించిన ఆ వ్యక్తి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అతని చేతిలో రివాల్వర్ ఉంది. సూటిగా శ్రీదేవికి గురి చేసి ఉంది. మీరేదైనా దుడుకు పని చేయాలని ప్రయత్నిస్తే ఈమెను నిర్దాక్షిణ్యంగా కాల్చేస్తాను. కట్టెపుల్లల నేల మీద పడేసి తలెత్తి ఆమె పక్కనే నుంచోండి అని ఆజ్ఞాపించాడు ఆ వ్యక్తి. సంజీవి గడ్డం వ్యక్తి ఒకరి ముఖాల్లోకి ఒకరు చూసుకుని కట్టెపుల్లలు నేల మీద పడేసి శ్రీదేవి పక్కగా వచ్చి నుంచున్నారు. రెడీ, 1, 2, మీ ఇష్టదైవాన్ని తలుచుకోండి. ఈ రజని మీద తిరగబడ్డ వాళ్ళెవరూ బతికి బట్టగట్టలేదు. నా రహస్యాలు తెలిసిన మిమ్మల్ని ప్రాణాలతో వదలను. 3 అనబోయాడు బాబూజీగా పరిచయమైన రజని. అంతే, మరుక్షణం అతని చేతిలోని రివాల్వర్ ఎగిరి దూరంగా పడింది. రక్తం కారుతున్న చేతిని ఎడమ చేత్తో అదిమి పట్టుకుని అదిరిపడి చూశాడు రజని. ఎదురుగా పొగలు కక్కుతున్న రివాల్వర్తో సర్వోత్తమరావు గారి కొడుకు డాక్టర్ నిల్చునున్నాడు. వాళ్ళు కాదు, నువ్వు తలుచుకో నీ ఇష్టదైవాన్ని అంటూ శ్రీదేవి వైపు తిరిగి, నువ్వు ఈ ఇద్దరితో కాటేజీకి వెళ్ళమ్మా, నాన్నగారు ఎదురు చూస్తున్నారు. నీ భర్త వాసు జాడ తెలిసింది. 33వ కాటేజీలో బంధించబడి ఉన్నట్టు మేనేజ్మెంట్ వాళ్ళు కనిపెట్టి ఇంత క్రితమే అతన్ని మీరు బస చేసిన కాటేజీకి అప్పగించారు. మీ నాన్న పుల్లారావు కూడా వచ్చాడు. ప్రస్తుతం అల్లుడితోనే ఉన్నాడు పరామర్శిస్తూ అన్నాడు. రజని గుర్రుగా చూశాడు. మీరిక్కడికి ఎలా వచ్చారు? నేను అసలు ఇక్కడున్నట్టు మీకెలా తెలుసు అని అడిగింది శ్రీదేవి. ఒక పక్క భర్త క్షేమంగా ఉన్నాడన్న వార్త, మరొక పక్క తండ్రి తనను వెతుక్కుంటూ పర్ణశాలకు వచ్చాడు అన్న శుభవార్త ఆమె మనసును ఆనందంలో ముంచెత్తేశాయి. నువ్వు భోజనం చేశావో లేదో చూడ్డానికి వచ్చిన నాకు గుమ్మానికి వేళ్లాడుతున్న తాళం కప్ప కనిపించింది. ఏమయ్యావో అని తర్జన భర్జనల్లో ఉన్న మా ఇద్దరికి ఎంక్వైరీ ఆఫీస్ నుంచి కబురొచ్చింది వాసు దొరికాడని. వెంటనే ఆ కాటేజ్కి వెళ్ళి వాసుని వెంట పెట్టుకుని మీ కాటేజ్కి వచ్చాం. అప్పుడే మీ నాన్న మీ కాటేజ్కి వచ్చాడు. వాడు నేను ఇంటర్ వరకు క్లాస్మేట్స్. పుల్లారావు కూతురు అని గత రాత్రే నేను గుర్తించాను. నీ భర్తనెవరో ఎత్తుకుపోవడం చూసాం కదా. కంప్లైంట్ ఇవ్వడానికి పేరు కోసం చూసాం. టేబుల్ మీద నీ డైరీ కనిపించింది. అందులో నీ వివరాలున్నాయి. అప్పుడే తెలిసింది నువ్వు పుల్లారావు కూతురు అని. మీ భార్యాభర్తలు మాకెంతో సన్నిహితులని. మీ రక్షణ భారం మా మీద వేసుకున్నాం. తర్వాత మీ నాన్నకు ఫోన్ కూడా చేశాం. మేమందరం నీ గురించి వెతుక్కోవడం మొదలుపెట్టాం. వాసు లేవలేని స్థితిలో ఉన్నాడు. నేనే అతన్ని రావద్దని చెప్పి ఆప్ చేశాను. ఎంతలో సంజీవ, ఈ నా స్నేహితుడైన ఈ సలీం నన్ను కలుసుకున్నారు. సంజీవ ఉదయం నేను నీకు ట్రీట్ చేస్తుండగా చూశాట. అంచేత నన్ను వెంటనే గుర్తుపట్టి నువ్వు కొండ దిగువకు బస్సులో వెళ్తున్నావని, ఒంటరిగా వెళ్తున్నావని, వెంటనే నిన్ను కొలుసుకోవడానికి వెళ్ళమని చెప్పాడు. నేను వీళ్ళిద్దరినీ ముందు పంపించి రివాల్వర్ కోసం నా కాటేజీకి తిరిగొచ్చాను. నువ్వేదో ప్రమాదంలో చిక్కుకున్నావని ముందుగా నాకు తెలియదు. అయినా ముందు జాగ్రత్త కోసమని రివాల్వరు వంట తెచ్చుకోవడం ఎలా ఉపయోగపడింది అంటూ ముందుకొచ్చాడు డాక్టర్ నరోత్తమరావు. ఈ లోపల సంజీవి గడ్డం వ్యక్తి సలీం కింద పడిన నలుగురిని రజనిని కట్టగలిపి ఒక నైలాన్ తాడుతో కట్టేశాడు.
ఆ తాడున శిథిల భవనంలో వెతికి తెచ్చాడు సలీం. శ్రీదేవి సలీం వంక, సంజీవి వంక అయోమయంగా చూసింది. సంజీవి గొంతు సవరించుకుని, శ్రీదేవి, నీ పెళ్లి వాసుతో జరిగిపోయిందని తెలిసాక నా మనసు మార్చుకున్నాను. మావయ్యను కూడా పట్టుదలకు పోవద్దని, నిన్ను వదులుకోవద్దని నచ్చజెప్పాను. ఆయన నన్ను నీ కోసం వాసు ఇంటికి పంపాడు. నిన్న ఉదయం మీరు పర్ణశాలకు హనీమూన్కి వెళ్లారని వాసు ఇంట్లో చెప్పారు. మావయ్య నన్ను వెంటనే మీ దగ్గరికి వెళ్ళి ఇంటికి తీసుకురమ్మని పంపాడు. నిన్ను పర్ణశాలకు వచ్చే బస్సులు దాటిపోవడంతో ఈరోజు ఉదయమే బయలుదేరి వచ్చాను. రాగానే పర్ణశాల కొండ మీద సలీం కనిపించాడు. సలీం నా స్నేహితుడు. నువ్వు నా మేనమామ కూతురువని వీడికి తెలీదు. వీడిని ఒకసారి అవమానించావని, అందుకని నీ మీద కక్ష తీర్చుకోబోతున్నానని చెప్పాడు. అయితే నువ్వు నాకేమవుతావో చెప్పాక తన అభిప్రాయాన్ని వెంటనే మార్చుకున్నాడు. నీకు క్షమార్పణలు చెప్పుకుంటానని చెప్పాడు. ఇద్దరం కలిసి మీ కాటేజీకి వచ్చాం, కానీ తలుపులకి తాళం పెట్టుంది. నిన్ను ముందు చూసిన వెంటనే కాటేజీకి వచ్చి ఉంటే నువ్వసలు ఈ ప్రమాదంలో చిక్కుకొని ఉండకపోయేదానివి. మేమిద్దరం తర్జన భర్జనల్లో కొంత టైం వేస్ట్ చేశాం. ఇంతలో నువ్వు తాళం పెట్టి వెళ్ళిపోయావు. నిన్ను వెతుక్కుంటూ మేము వచ్చాం. బస్ కిటికీ వైపు కూర్చున్న నిన్ను చూసాం. అప్పటికే బస్సు కొండ దిగిపోతోంది. ఇంతలో డాక్టర్ సర్వోత్తమరావు కనిపించారు. నువ్వు ఒక్కదానివే వెళ్ళిపోతున్నావని చెప్పాం. ఏమైనా అఘాయిత్యం చేస్తావని డాక్టర్ గారు భయపడ్డారు. వాసు కనపడడం లేదన్న విషయం అప్పుడే తెలిసింది మాకు. వెంటనే మేమిద్దరం కూడా టాక్సీ కుదుర్చుకొని కింద దిగువకు వచ్చాం. డాక్టర్ గారు కాటేజీకి వెళ్ళొస్తామని వెళ్ళిపోయారు. కొండ దిగేసరికి నువ్వు చిట్టడవిలోకి వెళ్ళిపోవడం జరిగింది. మేము నిన్ను వెంబడించాం. ఇది జరిగిన సంగతి అని ముగించారు. సలీం శ్రీదేవిని సమీపించి, నన్ను క్షమించండి, మీ మీద పగ తీర్చుకోవాలి అని అనుకున్నాను. మీరు నా ఫ్రెండ్ బంధువు అని తెలిసాక నా అభిప్రాయాన్ని మార్చుకున్నాను. మీరు నా చెల్లెలతో సమానం అన్నాడు. శ్రీదేవి నవ్వుతూ అతని వంక చూసి, నిన్న రాత్రి నుంచి ఉదయం వరకు నన్ను వెంటాడి హడలు కొట్టేశారు కదూ అంది. తర్వాత సంజీవ వంక తిరిగి, నిన్న అపార్థం చేసుకున్నాను బావా. ఉదయం కిటికీలో నుంచి నిన్ను సలీం గారిని చూశాను. మీ ఇద్దరు నా మీద పగబట్టారని భయపడ్డాను. నా ప్రాణాలు రక్షిస్తారని కల్లో కూడా అనుకోలేదు అంది. సంజీవి మందహాసం చేసి, నిన్ను చూసిన వెంటనే నిన్ను కలుసుకోకుండా మేమిద్దరం క్యాంటీన్కి వెళ్ళడం పొరపాటైపోయింది. నీ మీది దురభిప్రాయాన్ని పోగొట్టాలని వీడిని క్యాంటీన్కి తీసుకెళ్లి బోధ చేశాను. ఇద్దరం నీ కాటేజీకి తిరిగి వచ్చేసరికి నువ్వు పారిపోతావని కలగంటామా అన్నాడు. నరోత్తమరావు, పదండి పదండి, వీళ్లను సగౌరవంగా పర్ణశాల మేనేజ్మెంట్కి అప్పగించాలి. మీ ఇద్దరు ముందు పవర్ హౌస్ దగ్గర నుంచి పర్ణశాల ఎంక్వైరీ ఆఫీస్కి ఫోన్ చేసి పోలీసుల్ని పంపించమని చెప్పండి. నేను వీళ్లను కాపలా కాస్తూ ఉంటాను. నువ్వు వీళ్లతో వెళ్ళమ్మా అన్నాడు శ్రీదేవిని చూసి. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చిందండి? అయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొక 10 మందికి ఈ వీడియో చూపించబడుతుంది. మరి తప్పకుండా లైక్ చేస్తారు కదా. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.